అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశించిన వ్యక్తిపై కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న శ్రీవారి ఆలయంలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన ఘటన కలకలం రేపాయి. అనివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది. 10 మందికి మహాద్వార ప్రవేశం కల్పించింది టీటీడీ. అయితే ఒకరికి బదులుగా మరొకరు ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ ప్రవేశం జరిగినప్పుడు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేకపోయారు. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ ప్రసాద్. మోహన్ ప్రసాద్ తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ ప్రసాద్. స్వాతి, శ్రీవారి ఆలయంలో ఆలయ నిబంధనలకు విరుద్ధంగా మహాద్వార ప్రవేశం చేసినటువంటి వ్యక్తిపై పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. శ్రీవారి ఆలయంలో నిన్నటి రోజున ఆనివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చేటటువంటి కార్యక్రమం. అందులో భాగంగా నిన్నటి రోజు కూడా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పెద్ద జియంగారు మఠం నుంచి కూడా శ్రీవారి ఆలయం వరకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రితో పాటు శ్రీరంగం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఊరేగింపుగా వచ్చి ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి శ్రీరంగం దేవస్థానానికి సంబంధించిన 10 మంది వ్యక్తులకు టీటీడీ అనుమతులు జారీ చేసింది. కానీ ఆ లిస్ట్ లో లేనటువంటి మరొక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడం, దీనిపై విజిలెన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నటువంటి ఆరోపణలు రావడంతో ఎటకేలకు టీటీడీ అధికారులు స్పందించారు. ఈ ఆలయ ప్రవేశానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించినటువంటి వ్యక్తిని గుర్తించారు. అతను శ్రీరంగం మఠానికి సంబంధించినటువంటి మేనేజర్గా పార్టీ అధికారులు గుర్తించారు. అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించినటువంటి వ్యక్తిని అరెస్టు చేయడానికి వారు సన్నద్ధాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. 10 మంది అధికారులకు సంబంధించి ఎవరికి ఉత్తర్వులు జారీ చేశారు, వారు సమర్పించినటువంటి లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి ఎలా చేరుకున్నాడో అతన్ని గుర్తించలేని పరిస్థితిలో టీటీడీ విజిలెన్స్ ఎలా ఉంది, మరియు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సీసీ ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ను కూడా ఆలయ ప్రవేశం చేసేటటువంటి సమయంలో 10 మంది వెళ్లారా లేక 11 మంది వెళ్లారా అన్నటువంటి అంశాలపై కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి. రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.